సమాజంలో ఒకరి మాట మనం వినాలన్నా, ఒకరు మనకి చెప్పాలన్నా ఒక స్థాయి అనేది ఉంటుంది. నాకు తెలిసి 3 ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. వచ్చే జనరేషన్ కూడా 3 ఉంటాయి. ఒకటి తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇప్పుడు ఇంత మాట్లాడిన ఈ వ్యక్తులందరూ ఈ 3 ఏ కేటగిరీలకు వస్తారట? ఏ కేటగిరీలోనూ రారు. అందుకే వైరల్ అయ్యారా? అందుకే వీళ్ళు వైరల్ అవటం కోసమే ఆ కేటగిరీలో లేకపోయినా కానీ వైరల్ అవుతున్నారు. వీళ్ళు ఈ విలువలు వాళ్ళకి లేవంటారా? అసలు వాళ్ళకి వీళ్ళు తల్లిదండ్రులు కాదు. గరికపాటి నరసింహారావు గురువుగా చూస్తాం కదా. అవును, అది చలమణి అవుతున్నాడు. అందుకే చలరేగి మాట్లాడుతున్నాడు. ఏది మాట్లాడినా నడిచిపోద్ది అనుకుంటున్నాడు. ఏది మాట్లాడినా సరిపోద్ది అనుకుంటున్నాడు. తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నాను అన్నప్పుడు కూడా ఇప్పుడు తండ్రి స్థానంలో ఉంటే మగపిల్లలకి మంచి చెప్పు. ఇప్పుడు 50 ఏళ్ళలో నాకే రక్తం పరుగులు పెడుతుంది, 20 ఏళ్ళ పిల్లలకి ఇంకెంత రక్తం పరుగులు పెడుతుంది అని చెప్తున్నాడు కదా ఆయన. అది చెప్పొచ్చునా? రమ్మనండి, బహిరంగ చర్చకి రమ్మనండి. అలా మాట్లాడటం కరెక్టేమో. ఆయన ఇంకా 2 స్థానాలు తీసుకున్నారు. తండ్రి స్థానంలో తీసుకున్నారు, గురువుగా తీసుకున్నారు, దైవం స్థానంలో ఉండి చెప్తున్నారు. 3 స్థానాలకి నేను న్యాయం చేస్తా అన్న వ్యక్తి ఆయన. వేరే విషయాలు, చాలా మంచి విషయాలు చెప్పుండొచ్చండి, నేను కాదనట్లేదు. ఆయన విద్వత్తు గురించి నాకేమీ ప్రాబ్లం లేదు నాకు. ఆయనకి సంస్కృతం చదువుకున్నాడు, పద్యాలు చదువుకున్నాడు, ఆసువుగా చెప్పేస్తాడు, ఆసువుగా మాట్లాడతాడు, చాలా కాంటెంపరీగా కూడా మాట్లాడతాడు. ఆయన సంస్కృతం చదువుకున్నారు, సంస్కారం కూడా చదువుకున్నారు కదా అని అనుకుంటున్నాడు ఆయన. కానీ ఆయన సంస్కారం, ఆయన లేఖితనం ఇక్కడ బయటపడింది. అదే ఏదో అంటారే, భోజనాల దగ్గర తెలుస్తుంది వాడి సంగతి ఏంటో అని. అట్లాగే ఆయన సంగతి ఈ విషయంలో తెలిసింది. ఆయన సంగతి అందుకోసం ఎవ్వరు మాట్లాడినా ఇవాళ చట్టం ప్రకారం మాట్లాడండి అని చెప్తున్నా. ఏ వెధవ, ప్రతి వెధవ సలహాలు ఇచ్చేవాడిని అనుకుని వస్తే గనక అన్వేష్ లాంటి వెధవలు ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా. అలాగే గంగాధర శాస్త్రి నా దృష్టిలో బట్టలు ఒళ్ళు చూపించి మగవాళ్ళని ఆకర్షించే, బట్టలు సరిగా వేసుకుని వాళ్ళందరూ వేసిలే అని మాట్లాడాడు ఆయన. ఇది చాలా తప్పు, చాలా డెరిగేటరీ. అది అసలు వేసల గురించి నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వు మాట్లాడితే వేసల గురించి మాట్లాడినప్పుడు విటుల గురించి కూడా మాట్లాడు. తల్లిదండ్రులు కూడా మీరు కూడా మేల్కోనండి. మీ పిల్లల్ని ఇంతంత మాట్లాడుతున్నారు, మీ మగ పిల్లల్ని ఇట్లా తప్పుదో పట్టిస్తున్నారు, మీ ఆడపిల్లల్ని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏదో 4 పద్యాలు వచ్చు కదా అని. నేను వాళ్ళ విద్వత్తు గురించి నేను క్వశ్చన్ చేయట్లా. మీ విద్వత్తులా ఉపయోగించండి, అంతేగాని ఇలా దారుణంగా సమాజాన్ని తప్పుదో పట్టించేటట్లు మాట్లాడొద్దు. పైగా వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇలా బట్టలు వేసుకునే ఆడపిల్లల వల్ల సమాజం తప్పుదో పడుతుందని చెప్తున్నారు. కానీ మీరు మాట్లాడే మాటల వల్ల తప్పుదో పడుతుందని నేను చెప్తున్నా. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అయ్యి మాకు హక్కు ఉంది అనుకుంటున్నారు. లేకపోతే నిధి అగర్వాల్ మీద చేతులు ఎందుకు వేస్తారు చెప్పండి మీరు? ఇది శివాజీనే ఒప్పుకున్నాడుగా, నేను కల్పించింది కాదుగా. ఇప్పుడు చదువు సంధ్య లేని ఢిల్లీలో నిర్భయ ఘటనలో నిందితులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి చదువు లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు, ఏ పూట తిండి ఆ పూట సంపాదించుకునే ఒక గ్యాంగ్ వాళ్ళు అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళల్లో ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, అవును ఆ అమ్మాయి రాత్రి 9ంటికి తిరుగుతుంది కాబట్టి ఆ అమ్మాయికి క్యారెక్టర్ లేదనుకుని మేము అత్యాచారం చేశాము, తప్పెలా అవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి మీకు తేడా ఏముంది చెప్పండి? ఇప్పుడు రెండో మనిషికి క్యారెక్టర్ లేదు అని నువ్వు అనుకున్నంత మాత్రాన వాళ్ళపైన అత్యాచారం చేసే హక్కు ఉందా? బట్టలు సరిగా వేసుకున్నంత మాత్రాన అత్యాచారం చేసే హక్కు నీకుందా? ఇది ఎందుకు ఆలోచించట్లేదు మనుషులు? అలాగే ఆయన వేశ్యలని మాట్లాడాడు. ఎంత ధైర్యం కావాలండి వేశ్య అని మాట్లాడటానికి? నేను అంటాను, వేశ్యలు ఎంత తప్పో వేశ్యలది, విటులది కూడా అంతే తప్పు. వేశ్యలే తప్పు అయితే విటులు కూడా తప్పే. వీళ్ళు ఎందుకు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి? వాళ్ళు లేకపోతే వీళ్ళు తయారవ్వరు కదా అంటారా? అంతే. విటుని సమస్య పరిష్కారంగా అందే వేశ్యావృత్తి సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన, శివాజీ లాంటి వాళ్ళు మాట్లాడిన వెర్రిమొర్రి మాటలకి సమాజంలో ఇవాళ చాలామంది లేడీస్ రీల్స్ చేసి పెడుతున్నారు. ఎంత అభ్యంతరకరమైన రీల్స్ చేసి పెడుతున్నారో. ఆ రీల్స్ చూస్తే బాధేస్తుంది. మనల్ని తిట్టిన వాళ్ళని మనం పొగుడుతా మనల్ని మనం అవమానించుకుంటున్నాం. ఏమండి,
వేశ్యాగృహాలు నడిపించేది ఆడవాళ్లే కదా అని చెప్పి మాట్లాడుతుంది ఒక ఆమె, రీల్ చేసింది. అవునమ్మా, కానీ ఆమెకు సహకరించేది ఎవరు? ఆమె చుట్టూ ఉన్న పురుషులే. అక్కడ బ్రోకర్స్గా పనిచేసేది ఎవరు? వాళ్ళని పింప్స్ అంటారు. అమ్మాయిల్ని తీసుకొచ్చేవో బ్రోకర్స్ మగవాళ్ళే. ఆడవాళ్ళు చేయరా పని, కానీ ఆడవాళ్ళే నిర్వహించేది. ఇప్పటికి ఏం మారలేదు, అలాగే చూస్తున్నారు. మారలేదు, మారదు కూడా ఈ వ్యవస్థలో మారదు. మరి ఆమె మీద పోలీస్ రైడ్ ఏమన్నా జరిగిందనుకోండి, అసలు పోలీస్ రైడ్ జరగకోకుండా ఆమె మామూళ్ళు ఇస్తుంది. నువ్వు పోలీసోడు గురించి ఎందుకు మాట్లాడవు? అలాగే ఆమె పోలీసులు వచ్చారని ఒక రాజకీయ నాయకుడికి ఫోన్ చేస్తుంది. వాళ్ళు మగవాళ్లేగా, పోలీసులు మగవాళ్లేగా, మళ్ళీ అక్కడికి వచ్చేది మగవాళ్లేగా. ఇంతమంది మగవాళ్ళని వదిలేసి పొట్టకూటి కోసం వేశ్యావృత్తి చేసేవాళ్ళని వాళ్ళని ఎట్లా తప్పుపడతామండి మనం? మనకి ఈ మాత్రం ఇంగితం నేర్పించలేదా వేదాలు, సంస్కృతాలు? అసలు వేశ్యావృత్తి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దేవదాసి వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? మూలాల్లోకి వెళ్ళండి. ప్రతి వాళ్ళు ఏ సమస్యకైనా మనకు పరిష్కారాలు దొరుకుతాయి. వాటి నుంచి మనకు ఇక్కడ దాకా వచ్చింది. ఒకప్పుడు దేవదాసీలని ఉండేవాళ్ళు, అలాగే ఒక్కొక్క కులం దీనికోసము అని చెప్పి ఉండేది. ఇప్పుడు అక్కడ సంస్కరణలు జరిగి వాళ్ళందరూ వేరే వృత్తులు ఎంచుకుంటే వేరే వాళ్ళు ఆ వృత్తిలోకి వెళ్తున్నారు. ఇవాళ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. ఈ విషయంలోనే హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందా? ఆడవాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఈ వృత్తుల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఎక్కడ దాకేందుకు? నిన్నో మొన్నో ఉన్నావు ఘటన గురించి మనం బాగా వింటున్నాం కదా. అతను 15 రోజుల పాటు తన దగ్గర ఉంచుకుని ఆ అమ్మాయి పైన పలుమార్లు అత్యాచారం చేసిన తర్వాత, అతని పరివారం కూడా అత్యాచారాలు చేసిన తర్వాత ఆ అమ్మాయిని అమ్మేయాలని చూశారు. అక్కడి నుంచి అమ్మాయి తప్పించుకుంది. మన సిస్టంలో ఇలా జరుగుతున్నప్పుడు మనం ఒక ఆడపిల్లనా అనేది? ఇంకా సిస్టమ్ అలా ఉన్నప్పుడు సిస్టర్ కింద ఎలా చూస్తాం? ఎట్లా చూస్తాం? అసలు మీ సినిమాలు భారతీయ పౌరులందరూ నా సోదరులు సోదరీమణులు అని చెప్పి, వీళ్ళందరూ నా సోదరులు సోదరీమణులు అని చెప్పి అంటున్నాం. ఇదే గనక వాస్తవం అయితే, ఇదే గనక ఇప్పుడు నడుస్తుంటే అసలు మీ సినిమాలు ఆడతాయా? అందుకేగా మీరు ఒక స్త్రీని ఈమె సెక్స్ ఆబ్జెక్ట్గా చేసి చూపిస్తున్నారు సినిమాల్లో. స్త్రీ ఉన్నది ఎందుకు? పురుషుడికి సంతోషాన్ని ఇవ్వటానికి, కరువిందు చేయటానికి, డబ్బులు బారేస్తే వాళ్ళని అనుభవించటానికి. గతంలో కూడా ఎవరో ఒక ఈవెంట్లో కూడా అన్నారు, దేనికి పనిచేస్తుంది, పక్కలో పనిచేస్తుంది సంథింగ్. అవును, చలపతిరావు అన్నాడు ఈ మాట. చలపతిరావు మీద కేసు పెట్టిన తర్వాత ఈవెంట్లో పిచ్చి పిచ్చి మాటలు ఆగిపోయినాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు. మళ్ళీ శివాజీ మొదలెట్టాడు. పైగా దీన్ని ఈ మధ్యకాలంలో ఒక యాక్టివిస్ట్ బయటకు వచ్చాడు కదా, మహానుభావుడు. ఆయన అంటున్నాడు చలపతిరావు గారు అలా అనలేదేమో అని మాట్లాడుతున్నాడు. చలపతిరావు అలా అనకపోతే కేసు ఎందుకు అవుతుంది? సారీ ఎందుకు చెప్తాడు? కేసు కూడా ఊరికే పెడతారా ఎవిడెన్స్ లేకుండా? అక్కడ యాంకర్ అడిగిన విధానము తప్పు. ఆ యాంకర్ ఏమడిగింది? ఆడవాళ్ళు హానికరమా అని అడిగింది. హానికరం అవునో కాదో తెలియదు కానీ వాళ్ళు పక్కలోకి అయితే పనికొస్తారు అన్నాడు. అందుకు కేసు పెట్టాం. కేసు ఊరికే తీసుకుంటారా? కోర్టు ఊరికే తిరిగాడా? అందుకని ఏంటంటే మనము పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి, బుర్ర జాగ్రత్త పెట్టుకోవాలి. అది నా అన్వేషగాడా, లేకపోతే శివాజీనా, లేకపోతే ప్రవచనాలు చెప్పే ప్రదేశంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నా సరే ఎవరైనా సరే రూల్ బుక్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారమే నేను ఏం మాట్లాడినా, ఇందాక నుంచి నేను 20 నిమిషాల నుంచి మాట్లాడుతున్నా, చట్ట పరిధిలోనే మాట్లాడా. నన్ను ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు. నేను మాట్లాడిన మాటలకి ప్రతిదీ రుజువు సాక్ష్యాలతో మాట్లాడుతున్నా. ఎందుకు? మనము బయటకు వచ్చంటూ మాట్లాడాము అంటే మంచి చెప్పకపోయినా పర్లా, చెడు మట్టుకు చెప్పొద్దు, పక్కదారి పట్టించొద్దు. ఇది చాలా అవసరం. ఈ రీల్స్ చేసే అక్కలకు కూడా నేను అదే చెప్తున్నా. మీరు సమస్య మూలాల్లోకి వెళ్ళండి. వీళ్ళు సారీ చెప్పాము అని అన్నంత మాత్రాన వాళ్ళ సారీలు ఎవ్వరికీ అవసరం లేదు.
అనాల్సింది అనేసేసి ఒక దారుణమైన చర్చను సమాజంలోకి తీసుకొచ్చేసేసి మళ్ళీ వీళ్ళు అమాయక చక్రవర్తుల్లాగా విక్టిమ్ కార్డ్ వేసుకుంటే గనక అది కుదరదు. మీరంతా విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నిధి అగర్వాల్ బట్టలు సరిగ్గా వేసుకోలేదు కాబట్టి ఆమె అసౌకర్యానికి గురైందని శివాజీ చెప్పాడు. అంటే అక్కడ ఏంటి, ఆమె విక్టిమ్ ఆ రోజు అక్కడ, ఆమెనే కదా బ్లేమ్ చేస్తున్నారు మీరు. ఇది చాలా తప్పు సమాజంలో. ఇలాంటివి చెప్తే ఈ సమాజం ఇంకా 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 అధమ స్థాయికి వెళ్తుంది.